బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు సంతానలేమి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చా? సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మనకి మదర్హుడ్ అనేది పోతుందా? ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. హలో, నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. సో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అంటే మనం పానిక్ అవ్వడము ఇదంతా కూడా సహజం అన్నమాట. సో మనకి ఎప్పుడైతే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బయటపడుతుందో, సో దానికి తగ్గట్టుగా కీమోథెరపీ అనేది తీసుకోవడం ట్రీట్మెంట్ పరంగా చాలా ముఖ్యం అన్నమాట. మరి కీమోథెరపీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మనకి ఎగ్ రిజర్వ్ అనేది కూడా తగ్గిపోతుంది. సో మనము ఫస్ట్ కీమోథెరపీ తీసుకునే కంటే ముందే మనం ఫస్ట్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి మనం ఆలోచించుకోవాలి. లేదు పెళ్ళైన వాళ్ళు ఎంబ్రియో ఫ్రీజింగ్ గురించి ఆలోచించుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ ఫ్రీజ్ చేయడం. సో వన్స్ మనం అవి ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఆ ట్రీట్మెంట్ అనేది ఫినిష్ చేసుకొని ఆ తర్వాత మనం డాక్టర్ ఈ కన్సర్న్తో, మనం ఆంకాలజిస్ట్ కన్సర్న్తో ఇప్పుడు అంతా బాగానే ఉంది, మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఏంటి అంటే ఆ ఎంబ్రియోస్ని మనం తిరిగి యూట్రస్ లో పెట్టించుకోవచ్చు అనమాట. సో మనకి కీమోథెరపీ ద్వారా మనకి ఎగ్ రిజర్వ్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ యూట్రస్, ఈ లైనింగ్ ఇదంతా కూడా మనకంతా బాగానే ఉంటుంది అనమాట. సో అదొక ప్లస్ పాయింట్. సో మనం తర్వాత మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగా సేఫ్ గా మనం ప్రెగ్నెన్సీతో వెళ్ళిపోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్, ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే అది హార్మోన్ సెన్సిటివ్ బ్రెస్ట్ క్యాన్సరా కాదా అనేది కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో తీసుకున్న డ్రగ్స్ ద్వారా మనకి హార్మోన్స్ అనేవి పెరిగిపోతాయి. సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని మనం ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ హార్మోన్స్ అనేవి ఎలివేట్ అవ్వకుండా మనకి దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇవ్వడము, గొనాడోట్రోపిన్ డ్రగ్స్ ఇవ్వడము, హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేది జరుగుతుందన్నమాట. సో మనకి ఏమన్నా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సో మనకి మల్టీ డిసిప్లినరీ కేర్ అంటారు అన్నమాట. అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఆంకాలజిస్ట్, సో ఇద్దరు అంటే మనకి కలిసి సంప్రదించుకొని దానికి తగ్గట్టుగా మనకి ట్రీట్మెంట్ ఇవ్వడము అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి క్యాన్సర్ ఉన్నా కూడా మనకి ప్రాపర్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రాపర్ ప్లానింగ్ తో ఈజీగా మనం హెల్దీ బేబీస్ ని డెలివర్ చేసుకోవచ్చు.